అసలింత పెత్తనం చేసేదెవరు? ఎందుకంటే భారతదేశం మొత్తం పోలీసులు ఖాకీ యూనిఫామ్ ధరిస్తే కోలకత్తా నగర పోలీసులు మాత్రం ఇప్పటికీ వైట్ యూనిఫామ్ ధరిస్తారు. కానీ ఇలా ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చూడండి, ముందుగా ఇది పెత్తనం కాదు. దీని వెనుక ఉన్న కారణం చరిత్రతో ముడిపడి ఉంది. కోల్కతా పోలీసులను బ్రిటిష్ వారు 1845లో స్థాపించారు. ఆ సమయంలో బ్రిటిష్ అధికారులు కావాలని వైట్ యూనిఫామ్ను ఎంచుకున్నారు. దీని వెనుక ఉన్న కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కోల్కతా ఒక తీర ప్రాంత నగరం. ఇక్కడ వేడి, తేమ ఎక్కువగా ఉంటుంది. తెలుపు రంగు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది, గ్రహించదు. అందుకే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనికి 2 సంవత్సరాల తర్వాత, అంటే 1847లో ఒక బ్రిటిష్ అధికారి భారతదేశం అంతటా ఖాకీ యూనిఫామ్ను సూచించారు. కానీ కోల్కతా పోలీసులు వైట్ యూనిఫామ్ను వదులుకోవడానికి నిరాకరించారు. నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు ఖాకీ ధరిస్తారు. కానీ కోల్కతా, హౌరా పోలీసులు మాత్రం ఇప్పటికీ వైట్ యూనిఫామ్ ధరిస్తారు. తద్వారా స్టేట్ పోలీస్, సిటీ పోలీస్ మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు ఈ వైట్ యూనిఫామ్ మన కోల్కతా సంస్కృతిలో భాగమైపోయింది. ఫ్రెండ్స్, మీ స్టేట్ పోలీస్ యూనిఫామ్ ఏ కలర్?